ప్రఖ్యాత గూగుల్ ఏఐ డేటా సెంటర్ కు రాష్ట్రం వేదిక అవుతుంది. విశాఖపట్నంలో $15 బిలియన్ అంటే దాదాపు 1,35,000 కోట్ల పెట్టుబడితో గూగుల్ ఏఐ డేటా కేంద్రం ఏర్పాటు చేయనున్నారు. ఈ డేటా కేంద్రం నిర్మాణానికి మంగళవారం సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేయనున్నారు. 1 గిగావాట్ కు పైగా సామర్థ్యంతో ఈ డేటా కేంద్రం ఏర్పాటు కానుంది. ఇక తర్లువాడలో 26.6 ఎకరాలు, అడవివరంలో 160 ఎకరాలు, అనకాపల్లి జిల్లా రాంబిల్లి వద్ద 174.8 ఎకరాల్లో ప్రభుత్వం భూమిని కేటాయించింది. ఈ కేంద్రాలు 2028 నాటికి పూర్తి సామర్థ్యంతో అందుబాటులోకి వస్తాయి అని ప్రభుత్వానికి గూగుల్ సంస్థ అధికారికంగా సమ్మతి పత్రాన్ని అందించింది. ఈ డేటా సెంటర్ కార్యకలాపాలు ప్రారంభమైతే సీ కేబుల్ ద్వారా డేటా క్షణాల్లో గమ్యానికి చేరుతుంది. ఇక ఇప్పటికే కాంతి వేగాన్ని అందుకున్న సమాచార సాంకేతిక సంస్థ ఈ డేటా సెంటర్ల ఏర్పాటుతో మరింత వేగంతో పనిచేస్తుంది. తొలిసారి గూగుల్ ఏఐ డేటా సెంటర్ కు విద్యుత్ కొనుగోళ్లు, వినియోగం కోసం డీమ్డ్ డిస్ట్రిబ్యూటరీ కంపెనీ హోదాను ప్రభుత్వం కల్పించింది. రాష్ట్రంలో స్వతంత్ర యాజమాన్య నిర్వహణ లైసెన్సు పొందిన తొలి ప్రైవేటు డిస్కమ్ గా గూగుల్ ఏఐ డేటా సెంటర్ నిలిచింది. ఇక 1 గిగావాట్ విద్యుత్ సామర్థ్యంతో డేటా సెంటర్ కు స్వేచ్ఛాయుత విద్యుత్ కొనుగోళ్లు, వినియోగంతో కూడిన లైసెన్స్ ను ప్రభుత్వం జారీ చేసింది. భవిష్యత్తులో సౌర, పవన్, ఇక పంప్డ్ స్టోరేజ్ కూడిన గ్రీన్ కారిడార్ గా మారనున్న రాయలసీమ నుంచి ప్రత్యేక ట్రాన్స్మిషన్ గ్రిడ్ ద్వారా గూగుల్ సంస్థ విద్యుత్ ను సమీకరించుకుంటుంది. విశాఖ, అనకాపల్లి జిల్లాలో ఏర్పాటు చేయనున్న గూగుల్ డేటా సెంటర్ల ద్వారా ప్రపంచ పటంలో విశాఖకు ప్రత్యేక స్థానం లభించనుంది. సాఫ్ట్వేర్ రంగంలో 3 దశాబ్దాలకు పైగా ప్రపంచ శ్రేణి సంస్థలకు స్థావరంగా మారిన హైదరాబాద్ కు దక్కిన గౌరవం ఏపీకి పుష్కర కాలంలోనే గూగుల్ డేటా సెంటర్ తో దక్కింది. సాఫ్ట్వేర్ రంగానికి ఏపీని హబ్ గా మార్చేలా గూగుల్ డేటా సెంటర్ అడుగులు వేస్తోంది. ఏపీలో పెట్రోల్, డీజిల్ సరఫరా సోమవారం లోపు పెంచాలని ఉన్నతాధికారులను సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ఇక ప్రజలు ఇబ్బంది పడకుండా వెంటనే చర్యలు చేపట్టాలని వారికి స్పష్టం చేశారు. సాధారణ పరిస్థితులు రావాలి అని ఉన్నతాధికారులకు సీఎం చంద్రబాబు సూచించారు. రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరత తీవ్రంగా ఉందని, వివిధ జిల్లాలో భారీ సంఖ్యలో పెట్రోల్ బంకులు మూతపడ్డాయి అంటూ ప్రచారం జరిగింది. పెట్రోల్, డీజిల్ కొరతపై ఆదివారం అమరావతిలో ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబు అత్యవసర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయిల్ కంపెనీలపై సీఎం ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ప్రజలు ఇబ్బంది పడకుండా వెంటనే చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఏపీలో పెట్రోల్ డిమాండ్ ఒక్కసారిగా 34% మేర పెరిగినట్లు సీఎం దృష్టికి అధికారులు తీసుకువెళ్లారు. అలాగే డీజిల్ వినియోగం కూడా భారీగా పెరిగింది అని తెలిపారు. దాంతో ప్రైవేటు బంకులకు ఆయిల్ సరఫరా నిలిపివేతతో ఈ సమస్య తీవ్ర రూపం దాల్చింది అని సీఎం చంద్రబాబుకు అధికారులు వివరించారు. దీంతో ఆయిల్ కంపెనీలపై సీఎం చంద్రబాబు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. క్రెడిట్ నిలిపివేతపై ఈ సందర్భంగా కంపెనీలను సీఎం చంద్రబాబు ప్రశ్నించారు. ప్రజలను ఇబ్బంది పెడితే అనుమతులపై పునరాలోచన చేస్తామంటూ ఆయిల్ కంపెనీలను హెచ్చరించారు. ఈ సమస్య ముందుగానే గుర్తించి చర్యలు ఎందుకు తీసుకోలేదు అంటూ సంబంధిత ఉన్నతాధికారులపై సీఎం చంద్రబాబు మండిపడ్డారు. మాటల్లో కాదు, ఫలితాలు చూపించాలని అధికారులకు సీఎం స్పష్టం చేశారు. ఈ సమస్య పరిష్కారానికి టాస్క్ ఫోర్స్ తో పాటు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. ప్రతి పెట్రోల్ బంకు వద్ద రెవెన్యూ, పోలీస్ బందోబస్తుతో పాటు సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షణ చేయాలి అని సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. ఎక్కడా బ్లాక్ మార్కెటింగ్ జరగకూడదు అని అధికారులకు సూచించారు. వరి కోత యంత్రాలకు డీజిల్ కొరత రానివ్వొద్దు అని స్పష్టం చేశారు. రైతులకు కూపన్ విధానాన్ని పరిశీలించాలని సూచించారు. సోమవారం నాటికి పెట్రోల్ బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు కనిపించకూడదని ఉన్నతాధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. వ్యవసాయ రంగంపై తప్పుడు కథనాలు రాసిన చికెన్ పత్రికపై మంత్రి అచ్చెన్నాయుడు తీవ్రంగా మండిపడ్డారు. తప్పుడు మనుషులు, తప్పుడు రాతలు కావాలని వాస్తవాలను వక్రీకరించారు అని మండిపడ్డారు. కూరగాయల రోడ్లపై పారేస్తున్నారు అని, రైతులు నష్టాల్లో ఉన్నారు అంటూ రాసిన కథనం వైసీపీ స్క్రిప్ట్ గా అచ్చెన్నాయుడు అభివర్ణించారు. 1-2 ప్రాంతాల్లో ఉన్న పరిస్థితిని మొత్తం రాష్ట్రానికి వర్తింపజేసి సంక్షోభంలా చిత్రీకరించడం రాజకీయ దురుద్దేశంతో చేసిన కుట్రపూరిత ప్రచారమని మంత్రి మండిపడ్డారు. 2019-24 మధ్య వైసీపీ ప్రభుత్వం వ్యవసాయ శాఖను పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని, రైతులకు మద్దతు ధర కల్పించకపోగా ఇన్పుట్ సబ్సిడీలో తీవ్ర జాప్యం చేయడం వల్ల ఆనాడు రైతులు పంట ఉత్పత్తులను రోడ్లపై పారేయాల్సి వచ్చిందని గుర్తు చేశారు. సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం మార్కెట్ వ్యవస్థను బలోపేతం చేసి నిల్వ సదుపాయాలు, ధరల స్థిరీకరణ చర్యలు సత్ఫలితాలు ఇస్తుంటే వాస్తవాలను ఒప్పుకునే ధైర్యం లేక తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారని మంత్రి అచ్చెన్నాయుడు ఓ ప్రకటనలో ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇంధన సంక్షోభం తీవ్ర రూపం దాలుస్తోంది. ఏపీ వ్యాప్తంగా 4,500కు పైగా పెట్రోల్ బంకులు ఉండగా పలుచోట్ల నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. వందల సంఖ్యలో బంకులు మూతపడడంతో డీజిల్, పెట్రోల్ కోసం వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. దాదాపు అన్ని జిల్లాల్లోనూ ఇదే సమస్య కొనసాగుతోంది.
తెరిచి ఉంచిన బంకుల వద్ద కిలోమీటర్ల పొడవున వాహనాలు బారులు తీరుతున్నాయి. డిమాండ్ తగ్గట్టుగా సరఫరా లేకపోవడంతో ఇందుకు కారణమని తెలుస్తోంది. ఆయిల్ కంపెనీలు రేషన్ విధానం పాటిస్తూ బంకులకు తక్కువ పరిమాణంలో డీజిల్, పెట్రోల్ సరఫరా చేస్తూ ఉండడంతో అదంతా గంటల్లోనే ఖాళీ అయిపోతోంది. ఆ వెంటనే బంకుల నిర్వాహకులు నో స్టాక్ బోర్డులు పెడుతున్నారు. అప్పటి వరకు మండుటెండలో గంటల తరబడి వరుసలో నిలబడి ఓపికగా ఎదురుచూసిన వాహనదారులు నిర్వాహకులతో ఘర్షణలకు దిగుతూ ఉండడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. ఈ క్రమంలో పలుచోట్ల బంకుల వద్ద పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. సివిల్ సప్లైస్ కమిషనర్ కన్నబాబు శుక్రవారం ఆయిల్ కంపెనీలు, పెట్రోల్ బంకుల ప్రతినిధులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. గతేడాది ఏప్రిల్లో జరిగిన అమ్మకాలకు మరో 10% అదనంగా డీజిల్, పెట్రోల్ సరఫరా చేయాలని కోరగా కంపెనీల ప్రతినిధులు అంగీకరించారు. ఆ మేరకు సరఫరా పెంచినా కూడా పరిస్థితి మెరుగుపడలేదు. ప్రస్తుత పానిక్ కొనుగోళ్ల కారణంగా డిమాండ్ దాదాపు 50% పెరిగి సమస్య మరింత తీవ్రమవుతోంది. ఉభయ గోదావరి జిల్లాలతో పాటు కాకినాడ, కోనసీమ, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు తదితర జిల్లాలో రైతులు పంట వసూళ్లలో బిజీగా ఉన్నారు. ఇక ట్రాక్టర్లు, వరి కోత యంత్రాలకు డీజిల్ కోసం ఖాళీ డబ్బాలతో పెట్రోల్ బంకుల వద్ద పడిగాపులు పడుతున్నారు. రొయ్యలు, చేపల చెరువుల రైతుల నుంచి కూడా డీజిల్ కోసం ఒత్తిడి పెరుగుతుంది. ఆదివారం కైకలూరులో పోలీస్ పెట్రోల్ బంక్ వద్ద రైతులు, వాహనదారులు ఖాళీ డబ్బాలతో కిలోమీటర్ల మేర బారులు తీరారు. దీంతో పోలీసులు దగ్గరుండి వాహనదారులకు డీజిల్, పెట్రోల్ కొట్టించారు. ద్విచక్ర వాహనాలకు ₹200 మించి పెట్రోల్ కొట్టడం లేదు అని వాహనదారులు వాపోతున్నారు. పెట్రోల్, డీజిల్ సరఫరాలో ఏర్పడిన కొరతతో ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఖమ్మం జిల్లాలో ఆదివారం ఉదయం నుంచే పడిగాపులు కాయాల్సిన పరిస్థితి నెలకొంది. దాదాపు 80% బంకుల్లో డీజిల్, పెట్రోల్ నిల్వలు నిండుకోవడంతో నిర్వాహకులు నో స్టాక్ బోర్డులు పెట్టి చేతులెత్తేశారు. వైరా రోడ్డు, బైపాస్ రోడ్లతో పాటు వరంగల్, కోదాడ క్రాస్ రోడ్డు వంటి ప్రధాన ప్రాంతాల్లోని పెట్రోల్ బంకులన్నీ రద్దీగా మారాయి. ఇక పెట్రోల్ నిల్వలు అయిపోతాయి అన్న వదంతులతో వేకువజాము నుంచే ప్రజలు బంకుల వద్దకు పరుగులు తీయడంతో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు కొన్ని చోట్ల పోలీసుల జోక్యం అవసరమైంది. అటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం వరి కోతలు, వ్యవసాయ పనులు ముమ్మరంగా సాగుతున్న వేళ ఈ డీజిల్ కొరత అన్నదాతల పాలిట శాపంగా మారింది. ట్రాక్టర్లు, ఇతర వ్యవసాయ యంత్రాలు డీజిల్ అందక నిలిచిపోవడంతో పనులన్నీ అకస్మాత్తుగా ఆగిపోయాయి. దీంతో పంట కోతలు సకాలంలో పూర్తి చేయలేక తీవ్రంగా నష్టపోతామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ సోషల్ మీడియా మాజీ కన్వీనర్ సజ్జల భార్గవ్ రెడ్డిని పులివెందుల డీఎస్పీ మురళీ నాయక్ బృందం ప్రశ్నించింది. ఆదివారం రెండో రోజు సజ్జలనిది సుదీర్ఘంగా టెక్నికల్, పోస్టుల పరంగా అధికారులు వివరించారు. సజ్జల భార్గవ్ రెడ్డి పులివెందుల పోలీస్ స్టేషన్లో 2 కేసుల్లో A2గా ఉన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి సతీమణి విజయలక్ష్మి, ఆయన కుమార్తె షర్మిల, ప్రస్తుత సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వారి కుటుంబ సభ్యులపై అసభ్యకర పోస్టులు పెట్టిన కేసులో నిందితుడిగా ఉన్నారు. అలాగే ఆ పోస్టులు తొలగించాలని కోరిన పులివెందుల నియోజకవర్గం సింహాద్రిపురానికి చెందిన దళితుడైన హరిని కులం పేరుతో దూషించిన కేసులో భార్గవ్ రెడ్డి A2గా ఉన్నారు. అయితే ఆయన కోర్టు నుంచి కండిషన్ బెయిల్ తీసుకున్నారు. ఈ 2 కేసుల్లో 77 మందిపై కేసు నమోదైంది. పోలీసులు విచారణకు పిలిచినప్పుడు సహకరించాలని కోర్టు ఆదేశించింది. దీంతో శని, ఆదివారం పులివెందుల డీఎస్పీ కార్యాలయంలో విచారణకు భార్గవ్ రెడ్డి హాజరయ్యారు. ఆదివారం మధ్యాహ్నం 3 గంటల నుంచి అర్ధరాత్రి వరకు ఈ విచారణ సాగింది. టెక్నికల్ బృందం కూడా పలు కోణాల్లో ప్రశ్నించినట్టు తెలిసింది. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు పులివెందుల డీఎస్పీ మురళీ నాయక్తో కూడిన బృందంతో టెక్నికల్ అధికారులు దాదాపు 9 గంటల పాటు విచారణ సాగించారు. ఇక మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్లు ఎక్కడున్నాయి, వాటిని మాకు అప్పగించాలి అని టెక్నికల్ బృందం భార్గవ్ రెడ్డిని కోరింది. అయితే వాటిని కోర్టుకు అప్పగిస్తానని ఆయన చెప్పారు. వైసీపీ ప్రత్యర్థులపై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టమని చెప్పే మీ బాస్ ఎవరు, అలాగే పోస్టులు ఎక్కడ రూపొందిస్తారు, దీనికి కావాల్సిన సమాచారం, వివరాలు ఎవరు అందిస్తారు, వీటిని మీ ఐడీల ద్వారా పోస్టులు చేస్తారా లేక ఫేక్ ఐడీలతో పెడతారా, మీ గ్రూపు సభ్యుల్లోని ఐడీతో పోస్టులు చేస్తారా అని టెక్నికల్ బృందం లోతుగా విచారించింది. మీరు తయారు చేసిన పోస్టులు A1గా ఉన్న వర్ర రవీంద్ర పోస్టులు చేశారా లేక మీరే పోస్ట్ చేశారా అని ప్రశ్నించారు. మీ బృందం అసభ్యకర పోస్టులు తయారు చేసే బాధ్యత మీదేనా లేక మీకు ప్రత్యేక టీం ఏమైనా ఉందా అని వారు ప్రశ్నించారు. అంటూ పలు ప్రశ్నలు సంధించారు. దాదాపు 120 ప్రశ్నలు సంధించగా భార్గవ్ రెడ్డి మౌనంగా ఉన్నారని, మరికొన్నిటికీ తెలియదని చెప్పారని సమాచారం. అనంతపురం జిల్లాలో ప్రకంపనలు రేపిన హనీ ట్రాప్ కేసులో పోలీసు ఉన్నతాధికారులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. జిల్లా పోలీస్ శాఖలో దుమారం రేపిన ఈ కేసులో సీఐ, హెడ్ కానిస్టేబుల్, 2 కానిస్టేబుల్ను సర్వీస్ నుంచి తొలగించారు. ఎస్ఐ, మరో 2 కానిస్టేబుల్ను సస్పెండ్ చేశారు. ఒక సీఐని డీఐజీకి అటాచ్ చేశారు. ఆదివారం రాత్రి అనంతపురం రేంజ్ ఐజీ, కర్నూలు రేంజ్ డీఐజీ, అనంతపురం జిల్లా ఎస్పీ జగదీష్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. అనంతపురం జిల్లా రాప్తాడు సీఐ శ్రీహర్ష, అనంతపురం రూరల్ హెడ్ కానిస్టేబుల్ గిరి, కానిస్టేబుల్ దుర్గా ప్రసాద్, ఇటుకలపల్లి కానిస్టేబుల్ దేవల నాయక్ను సర్వీస్ నుంచి తొలగించారు. అనంతపురం రూరల్ ఎస్ఐ రాంబాబు, అదే స్టేషన్లో పనిచేస్తున్న కానిస్టేబుల్ దేవేంద్ర, జయరాం నాయక్ను సస్పెండ్ చేశారు. అనంతపురం రూరల్ సీఐ శేఖర్ను
కర్నూలు రేంజ్ డీఐజీకి అటాచ్ చేశారు. ఈ కేసులో ఇప్పటి వరకు 5 నిందితులను రిమాండ్కు పంపారు. నిందితుల నుంచి 13 లక్షలు, 2 కత్తులు, 6 సెల్ ఫోన్లు రికవరీ చేశారు. ఇంకా కొంతమంది నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. హనీ ట్రాప్ ముఠాతో పోలీసులకు సంబంధాలు ఉండడాన్ని అనంతపురం డీఐజీ షిమోషి ఎస్పీ జగదీష్ తీవ్రంగా పరిగణించారు. కఠిన చర్యలు తీసుకునేలా దర్యాప్తుకు దిగారు. ఈ క్రమంలో ట్రైనీ ఐపీఎస్ అశ్విని మణిదీప్ తాడిపత్రి ఏఎస్పీ రోహిత్ చౌదరితో ప్రత్యేకంగా దర్యాప్తు చేయించారు. ఈ క్రమంలో తొలి విడతలో 2 సీఐలు శ్రీహర్ష, రాజేంద్రనాథ్ యాదవ్ ను వీఆర్కు పంపారు. భారీ స్థాయిలో బాధితులు రావడం, ముఖ్యంగా పోలీస్ శాఖ అధికారులు, సిబ్బంది ప్రమేయం ఉండడంతో పాటు అక్రమాలు నిర్ధారణ కావడంతో అనంతపురం డీఐజీ ఎస్పీ చర్యలకు ఉపక్రమించారు. హనీ ట్రాప్ కేసులో ఇప్పటి వరకు మొత్తం 9 మంది పోలీసు అధికారులు, సిబ్బందిపై వేటు వేశారు. ఏపీలో కూటమి ప్రభుత్వం మహోన్నత లక్ష్యంతో మొదలుపెట్టిన స్వర్ణాంధ్ర, స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం విజయవంతమవుతోంది. దేశంలోనే బాగా వెనుకబడ్డ ప్రాంతాల్లో ఒకటైన ఉదయగిరి నియోజకవర్గంలో ప్రజలు మేము సైతం అంటూ గొంతు కలుపుతున్నారు. వింజమూరులో మొదలైన ఇంటింటికి చెత్త సేకరణ స్వచ్ఛ రథం కార్యక్రమం సూపర్ సక్సెస్ అయింది. 2 నెలల్లోనే ఆ ఊరి జనం చెత్త నుంచి 2 లక్షల ఆదాయం పొందారు. మరిన్ని గ్రామాల్లోనూ స్వచ్ఛ రథం మొదలుపెట్టగా ప్రజల నుంచి విశేష స్పందన వస్తోంది. నెల్లూరు జిల్లా వింజమూరు ప్రజలు ఇళ్లలోనే చెత్తని వేరు చేస్తున్నారు. స్వచ్ఛ రథం రాగానే ఇస్తున్నారు. ప్లాస్టిక్, ఇనుము, ఇతర వస్తువులు, పేపర్లకి స్వచ్ఛ రథం నిర్వాహకులు డబ్బులు, నిత్యావసరాలు చెల్లిస్తున్నారు. ఒకే రోజులో 1000 కిలోల పొడి చెత్తని సేకరించారు. 2 నెలల్లో 2 లక్షల మేర నగదు, నిత్యావసరాలు అందించారు. ప్రస్తుతం ఇదో సామాజిక ఉద్యమంలా మారింది. తమ గ్రామాల్లోనూ స్వచ్ఛ రథాలు ఏర్పాటు చేయాలని అధికారులను కోరుతున్నారు. ఇక దీనివల్ల పంచాయతీలకి ఆర్థిక భారం, పనిభారం చాలా మటుకు తగ్గి ఆదాయం వస్తుంది. తడి చెత్తతో వానపాములు, ఎరువు తయారీ కేంద్రాల్ని గత వైసీపీ ప్రభుత్వం మూత వేసింది. ఇక ఇప్పుడు వాటిని ఉపయోగంలోకి తెస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన జనగణన 2027 కార్యక్రమంలో రాష్ట్ర ప్రజలందరూ భాగస్వాములు కావాలని గవర్నర్ శివప్రతాప్ శుక్లా సూచించారు. ఇక ఆదివారం ఆన్లైన్లో స్వీయ నమోదు ద్వారా తన వివరాలను నమోదు చేసి రాష్ట్రంలో జనగణన కార్యక్రమాన్ని గవర్నర్ అధికారికంగా ప్రారంభించారు. స్వీయ గణన పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనాభా గణన అనేది ఒక కీలకమైన జాతీయ కార్యక్రమం అని, మన జనాభా వారి సామాజిక ఆర్థిక స్థితిపై సమగ్రమైన చిత్రాన్ని అందిస్తోంది అని అన్నారు. జనగణన ప్రణాళిక, సుపరిపాలన, వనరుల సమాన పంపిణీకి పునాది అని, దీని ద్వారా అభివృద్ధి ఫలాలు సమాజంలోని ప్రతి వర్గానికి చేరుతాయని పేర్కొన్నారు. విద్య, ఆరోగ్యం, ఉపాధి, గృహ నిర్మాణం, మౌలిక సదుపాయాలకు సంబంధించిన విధి విధానాలను రూపొందించడంలో జనాభా గణన కీలక పాత్ర పోషిస్తుంది అని గవర్నర్ చెప్పారు. ఖచ్చితమైన సమాచారంతో లక్షిత సంక్షేమ పథకాలు రూపొందించడానికి, జాతీయ పురోగతిని సమర్థంగా అంచనా వేయడానికి జనాభా గణన ప్రభుత్వానికి వీలు కల్పిస్తుంది అని తెలియజేశారు. తాను స్వయంగా తన వివరాలను నమోదు చేసుకున్నానని, ఈ ప్రక్రియ అత్యంత సరళంగా ఉంది అని చెప్పారు. ఇక తెలంగాణ ప్రజలందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలి అని సూచించారు. మరోవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా స్వీయ జనగణనలో పాల్గొన్నారు. సెల్ఫ్ ఎన్యూమరేషన్ కు సంబంధించిన అంశాలు ముఖ్యమంత్రికి జనగణన అధికారులు వివరించగా వెబ్సైట్ ద్వారా ఆయన తన వివరాలను నమోదు చేసుకున్నారు. ఈ ప్రక్రియలో రాష్ట్ర ప్రజలందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సెన్సేషన్ ఆపరేషన్స్ డైరెక్టర్ భారతీ హోళికేరి, జిహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్, జాయింట్ ప్రిన్సిపల్ సెన్సస్ ఆఫీసర్ ప్రియాంక ఆలా, ఐఎన్పిఆర్ కమిషనర్ సిహెచ్ ప్రియాంక, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. జనగణనను రాజకీయం చేయవద్దని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కాంగ్రెస్ కు విజ్ఞప్తి చేశారు. ఈ అంశం పూర్తిగా పరిపాలనకు సంబంధించింది అన్నారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత మొదటిసారిగా బీసీ జనాభా గణన కూడా ఇందులో భాగమవుతోంది అని, ఈ ఘనత ప్రధాని మోదీకే దక్కుతుంది అని కొనియాడారు. ఆదివారం దిల్ కుషా గెస్ట్ హౌస్ లో స్వీయ జనగణనను కిషన్ రెడ్డి ప్రారంభించారు. ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ సర్తో బెంగాల్, తమిళనాడు రాష్ట్రాల్లో పోలింగ్ శాతం పెరిగింది అన్నారు. హైదరాబాద్ లో ఎప్పుడూ పోలింగ్ 50% మించడం లేదని, సర్తో పెరిగే అవకాశం ఉంటుంది అన్నారు. జనగణన మన కోసం, మన అభివృద్ధి కోసము అని, ఇందులో ప్రతి వ్యక్తి భాగస్వామ్యం కావాలని, ఖచ్చితమైన సమాచారం ఇవ్వాలని కిషన్ రెడ్డి కోరారు. అప్పుడే అభివృద్ధి పథకాలు, సంక్షేమంపై స్పష్టమైన ప్రణాళికలు రూపొందించే అవకాశం లభిస్తుంది అన్నారు. మాకు ఇల్లు ఉందని చెబితే పథకాలు రాకపోవచ్చేమోనని, తమ ఇంట్లో ఏసీ ఉందని చెబితే ప్రయోజనాలు తగ్గిపోవచ్చేమో అనే భయాలు ఎవరూ పెట్టుకోవాల్సిన అవసరం లేదు అన్నారు. ఇందులో ఇచ్చే సమాచారం ఆధారంగా సంక్షేమ పథకాలపై ఎలాంటి ప్రతికూల ప్రభావం ఉండదు అన్నారు. ఇది పూర్తిగా విధానాల రూపకల్పన కోసమే ఉపయోగపడుతుంది అన్నారు. ఇల్లుందా లేదా, రిజర్వేషన్ అర్హత వంటి అంశాలు ఇందులో పరిగణలోకి రావని, కాబట్టి అందరూ ధైర్యంగా వివరాలు ఇవ్వాలి అన్నారు. జనగణన కార్యకలాపాల సంచాలకులు భారతీ హోళికేరి మాట్లాడుతూ ప్రజలు పోర్టల్లో తమ సమాచారం పొందుపరచాలి అని కోరారు.
బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా భారీ ఎత్తున ప్లీనరీ ఉంటుందని భావించిన గులాబీ శ్రేణులకు నిరాశ ఎదురైంది. పార్టీ అధినేత ఆదేశాల మేరకు ఈ ఏడాది వేడుకలను కేవలం రాష్ట్ర కార్యవర్గ సమావేశాలకు మాత్రమే పరిమితం చేశారు. ఇటీవల జగిత్యాలలో భారీ బహిరంగ సభ నిర్వహించిన నేపథ్యంలో అదేవిధంగా తీవ్రమైన ఎండల దృష్ట్యా నిర్ణయం తీసుకున్నట్లు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ వెల్లడించారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాలు రాష్ట్ర కార్యవర్గ సమావేశంపై కేటీఆర్ ఆదివారం పార్టీ నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. కేసీఆర్ అధ్యక్షతన ఇవాళ తెలంగాణ భవన్లో చేపట్టే ఈ సమావేశానికి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా అధ్యక్షులతో పాటు మాజీ ప్రజాప్రతినిధులు, కార్పొరేషన్ల మాజీ చైర్మన్లకు మాత్రమే ఆహ్వానం ఉందని కేటీఆర్ స్పష్టం చేశారు. మిగిలిన నాయకులు, కార్యకర్తలు తమ నియోజకవర్గాల్లోని పార్టీ జెండాలను ఆవిష్కరించి వేడుకలు జరుపుకోవాలని సూచించారు. దీంతో ప్లీనరీలో కొత్త కమిటీల నియామకం, పార్టీలోనైనా కీలక పదవుల భర్తీ ప్రకటనలు ఉంటాయి అని భావించిన వారికి అధిష్టానం నిర్ణయం అసంతృప్తికి గురిచేసింది. కాగా ముఖ్యమంత్రితో సహా కొంతమంది నేతలు తమకు సరైన గుర్తింపు రావడం లేదని కేసీఆర్పై విమర్శలు చేస్తూ కాలం గడుపుతున్నారని కేటీఆర్ ఆరోపించారు. ఆయన 4 మాటలని పైశాచిక ఆనందం పొందితే వార్తల్లో వస్తామన్న తాపత్రయంతోనే ఇదంతా చేస్తున్నారని విమర్శించారు. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నేత పిల్లుట్ల రఘు హుజూర్ నగర్ నియోజకవర్గానికి చెందిన పలువురితో కలిసి తెలంగాణ భవన్లో బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ 2.5 ఏళ్లుగా ఢిల్లీకి మూటలు మూయడం తప్ప రేవంత్ రెడ్డి చేసిందేమీ లేదని విమర్శించారు. ప్రభుత్వ సిఫార్సుతో తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా నామినేట్ చేసిన కోదండరాం, మంత్రి అజరుద్దీన్లను శాసనమండలి సభ్యులుగా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆదివారం నుంచి 6 ఏళ్ల పాటు వీరు ఎమ్మెల్సీలుగా కొనసాగనున్నట్లు తెలిపింది. అయితే గవర్నర్ కోట ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాలపై సుప్రీంకోర్టులో కేసు విచారణలో ఉంది. ఇక తుది తీర్పు ప్రభుత్వానికి అనుకూలంగా వస్తే వీరి సభ్యత్వాలకు ఎలాంటి ప్రమాదం ఉండబోదు అని శాసనమండలి వర్గాలు చెబుతున్నాయి. వాస్తవానికి గవర్నర్ కోటాలోని ఈ 2 ఎమ్మెల్సీ సీట్లు 2023 మే 27నే ఖాళీ అయ్యాయి. అప్పటి కేసీఆర్ ప్రభుత్వం ఈ సీట్ల కోసం బీఆర్ఎస్ నేతలు దాసోజు శ్రవణ్, కుర్ర సత్యనారాయణ పేర్లను ప్రతిపాదించగా అప్పటి గవర్నర్ తమిళసై సౌందరరాజన్ తిరస్కరించారు. ప్రభుత్వ ప్రతిపాదనలను గవర్నర్ తిరస్కరించడం రాజ్యాంగ వ్యతిరేకమంటూ దాసోజు శ్రవణ్, కుర్ర సత్యనారాయణలు కోర్టును ఆశ్రయించారు. 2023లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఈ 2 సీట్లకు కోదండరాం, అమీర్ అలీఖాన్ల పేర్లను ఆమోదించింది. గవర్నర్ ఆమోదంతో కొద్ది నెలల పాటు వారు ఎమ్మెల్సీలుగా కొనసాగారు. అయితే ఎమ్మెల్సీలుగా వీరి నియామకం చెల్లదని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. తాజా ప్రతిపాదనలు పంపాలని సూచించింది. ఆ సూచన మేరకు కోదండరాం పేరును కొనసాగిస్తూ అమీర్ అలీఖాన్ స్థానంలో అజరుద్దీన్ పేరును అప్పటి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు ప్రభుత్వం పంపింది. కేసు ఇంకా విచారణలో ఉండడంతో గవర్నర్ ఆ ప్రతిపాదనను పెండింగ్ లో పెట్టారు. తాజాగా కోర్టు చేసిన సూచన మేరకు ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి కొత్త గవర్నర్ శివప్రసాద్ శుక్లాను కలిసి వీరిని ఎమ్మెల్సీలుగా నామినేట్ చేయాలని కోరారు. న్యాయ నిపుణుల సలహాలు తీసుకున్న గవర్నర్ కోదండరాం, అజరుద్దీన్లను శనివారం నామినేట్ చేశారు. దాని ఆధారంగా ఆదివారం ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. కోదండరాం ఇవాళ ఎమ్మెల్సీగా ప్రమాణం చేయనున్నారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు మున్సిపాలిటీలో కాంగ్రెస్ సీనియర్ నేతల రహస్య సమావేశం సంచలనంగా మారింది. మున్సిపాలిటీ కో ఆప్షన్ పదవుల విషయంలో అసంతృప్తితో ఉన్న నేతలందరూ సమావేశంలో పాల్గొన్నారు. బీఆర్ఎస్ నుంచి వచ్చిన వారికి మంత్రి వివేక్ వెంకటస్వామి ప్రాధాన్యత ఇస్తున్నారని సమావేశంలో నేతలు పేర్కొన్నారు. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో అనేక ఇబ్బందులు ఎదుర్కొని కాంగ్రెస్ కోసం పనిచేసిన వారికి అన్యాయం జరుగుతోంది అని వాపోయారు. కాంగ్రెస్ లో పనిచేస్తున్న వారిని మంత్రి వివేక్ వెంకటస్వామి ఇప్పటికైనా తమను గుర్తించాలని విజ్ఞప్తి చేశారు. లేని పక్షంలో కాంగ్రెస్ కు గుడ్ బై చెబుతామని అల్టిమేటం జారీ చేశారు. ఈ క్రమంలో మున్సిపల్ కో ఆప్షన్ పదవులు ఎవరికి దక్కుతాయి అన్నది ఆసక్తికరంగా మారింది. మంత్రిపై అసంతృప్తితో సమావేశం ఏర్పాటు చేయడం హాట్ టాపిక్ గా మారింది. ఇదిలా ఉంటే ఈ రహస్య సమావేశంపై మంత్రి వివేక్ ఇంకా స్పందించలేదు. హైదరాబాద్ మెట్రో రైల్ విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మే 1 నుంచి ప్రభుత్వ నిర్వహణలోకి హైదరాబాద్ మెట్రో రైల్ రానుంది. ఈ మేరకు హైదరాబాద్ మెట్రో రైల్ నిర్వహణకు ప్రభుత్వం కమిటీ వేసింది. సీఎస్ రామకృష్ణారావు చైర్మన్ గా మెట్రో రైల్ కమిటీ ఏర్పాటు చేయగా హెచ్ఎంఆర్ఎల్ నిర్వహణకు 10 మంది సభ్యులతో కమిటీ ఏర్పాటు చేసింది. హెచ్ఎంఆర్ఎల్ ఎండీగా ఐఏఎస్ అధికారి సర్ఫరాజ్ అహ్మద్ బాధ్యతలు తీసుకోనున్నారు. హెచ్ఆర్ఎంఎల్ డైరెక్టర్లుగా జయేష్ రంజన్, వికాస్ రాజ్, సందీప్ కుమార్, సుల్తానియా, శివధర్ రెడ్డి, అశోక్ రెడ్డి, జితేష్ వి పాటిల్ ఉండగా హెచ్ఎంఎంఆర్ఎల్ జాయింట్ ఎండీగా శివేంద్ర ప్రతాప్ నియామకమయ్యారు. ఇక ఏప్రిల్ నెలాఖరులోగా హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టు స్వాధీనానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చకచక అడుగులు వేస్తోంది. ఈ మేరకు మొదటి దశ స్వాధీనానికి అవసరమైన ప్రక్రియకు సంబంధించి జీవో నెంబర్ 127ను మెట్రోపాలిటన్ ప్రాంతం పట్టణాభివృద్ధి శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జయేష్ రంజన్ శుక్రవారం జారీ చేశారు. ఎల్ఎన్టీకి ఉన్న 100% ఈక్విటీ వాటా కొనుగోలు చేయడం, ఐఆర్ఎఫ్సీ నుంచి లోన్ ఒప్పందాల అమలు, ఇతర అంశాలతో పాటు కేబినెట్ సబ్ కమిటీ చేసిన సిఫార్సులతో హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ ఎండీ పలు ప్రతిపాదనలు చేశారు. వీటిపై గురువారం కేబినెట్ భేటీలో తీసుకునే నిర్ణయాల ప్రకారం ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది.
టేక్ ఓవర్ కు సంబంధించి షేర్ పర్చేజ్ అగ్రిమెంట్, IRFC నుంచి లోన్, రాష్ట్ర ప్రభుత్వం నుంచి అండర్టేకింగ్ లేక ప్రభుత్వ గ్యారంటీ, RBI నుంచి డైరెక్టర్ డెబిట్, మాంటెడ్ రుణ టర్మ్ షీట్, త్రైపాక్షిక ఒప్పందం, HMDA నుంచి ఈక్విటీ నిధుల సమీకరణతో పాటు పలు అంశాలను ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. భద్రాచలం శ్రీ రామచంద్రస్వామి ఆలయ విస్తరణ అభివృద్ధి పనులను రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. తొలి విడతలో 351 కోట్లతో రామాలయ విస్తరణ అభివృద్ధి పనులను చేపట్టనున్నారు. మరోవైపు ఆలయంలో చిన్నజీఆర్ స్వామి పర్యవేక్షణలో కళావాహన జీర్ణోద్ధరణ అనుజ్ఞ కార్యక్రమాన్ని భక్తి ప్రవత్తులతో సంప్రదాయంగా నిర్వహించారు. ఆయన సమక్షంలోనే ఉత్సవానుజ్ఞ తీసుకున్నారు. ఈ క్రమంలో విశ్వక్షేణ పూజ, పుణ్యాహవచనం, కళావాహన హోమాలు నిర్వహించారు. కళాశాలలో 72 దేవతామూర్తులను ఆవాహన చేసి రంగనాయకుల గుట్టపై ఉన్న ధ్యాన మందిరంలోని బాలాలయానికి తరలించారు. ఆలయ ప్రాంగణంలోని లక్ష్మ తయారు అమ్మవారు, గోదాదేవి అమ్మవారిని అంతరాలయంలోకి తరలించారు. ఇవాళ్టి నుంచి కళాశాల వద్ద పారాయణం, ఆరాధనా కార్యక్రమాలను వైదిక సిబ్బంది నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా చిన్నజీఆర్ స్వామి మాట్లాడుతూ భద్రాద్రిలో ప్రభుత్వం రామాలయ అభివృద్ధికి ధనాన్ని సమకూర్చడంతో సుందరంగా, భవ్యంగా అభివృద్ధి చెందనుంది అని, భక్తులకు సదుపాయాలు, సౌకర్యాలు మెరుగవుతాయి అని చెప్పారు. ఇక ఆలయంలో అభివృద్ధి పనులు పుష్కరాల సమయం నాటికి పూర్తి కావాలి అని ఆకాంక్షించారు. భద్రాచలంలో భక్త రామదాసు ఆలయాల సంప్రదాయం, స్వరూపంతో కూడిన మంచి వ్యవస్థను ఏర్పాటు చేశారు అని చిన్నజీఆర్ స్వామి అన్నారు. ఎవరి సంప్రదాయం వారిది అని, మరొకరి సంప్రదాయాన్ని వేలెత్తి చూపడం పద్ధతి కానే కాదు అన్నారు. ఇక ఈ క్రమంలోని భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు, దేవస్థానం ఈవో కె దామోదర్రావు, తహసీల్దార్ దనియాల వెంకటేశ్వర్లు, స్థానాచార్యులు కేఈ స్థల సాయి, అర్చకులు పాల్గొన్నారు. ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ కేంద్రంలో ఆర్యవైశ్య కళ్యాణ మంటపంలో ఆర్యవైశ్య సంఘం వాసవి మాత, వాసవి వనితా క్లబ్ ఆధ్వర్యంలో శ్రీ వాసవి మాత జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వాసవి మాత అమ్మవారి విగ్రహానికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. సంఘం నాయకులు వనమ విశ్వేశ్వరరావు మాట్లాడుతూ వాసవి మాత జయంతిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా గుర్తించిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఆర్య వైశ్యుల కుల దేవతగా వాసవి మాతకు ప్రత్యేక స్థానం ఉందని, ఆర్య వైశ్యులు వ్యాపార రంగంతో పాటు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న వాసవి మాత జయంతిని సందర్భంగా ప్రభుత్వ పరంగా నిర్వహించేందుకు కృషి చేసిన ప్రతి ఒక్కరికి మండల ఆర్య వైశ్య సంఘం తరపున కృతజ్ఞతలు తెలియజేశారు. క్రైస్తవ మతాన్ని పాటించేవారు ఎస్సీ హోదా కోల్పోతారని, వీరు పెట్టే అట్రాసిటీ కేసు కూడా చెల్లదు అని గత ఏడాది ఏప్రిల్ 30న రాష్ట్ర హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ పాస్టర్ ఆనంద్ సుప్రీంకోర్టును ఆశ్రయించగా సుప్రీంకోర్టు ఈ తీర్పు సమర్థించింది. దీనిపై ఈ ఏడాది మార్చి 24న తీర్పు వెలువరించింది. కులం పేరుతో తనను దూషించడంతో పాటు దాడి కూడా చేశారని బాపట్ల జిల్లా పిట్టలవానిపాలెం మండలం కొత్తపాలెం గ్రామానికి చెందిన చింతాడ ఆనంద్ 2021 జనవరిలో చందోలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించి అదే గ్రామానికి చెందిన అక్కల రామిరెడ్డితో పాటు ఆయన బంధువులు మరో 5గురిని నిందితులుగా చేరుస్తూ పోలీసులు అట్రాసిటీ కేసు నమోదు చేశారు. మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ ధర్మాధికారి సంచలన వ్యాఖ్యలు చేశారు. లా విద్యార్థులకు జైనిజం, బుద్ధిజం, మనుస్మృతి లేదా అర్థశాస్త్ర సూత్రాలను తప్పనిసరిగా బోధించాలని ఇటీవల ఓ కార్యక్రమంలో అన్నారు. దేశంలోని జాతీయ న్యాయ విశ్వవిద్యాలయాలు సమకాలీనుల కంటే ఎంతో ముందంజలో ఉన్న మేధావులను తీర్చిదిద్దుతున్నాయి అని, కానీ అత్యంత వేగంగా కోటీశ్వరులుగా మారడమే వీరి అంతిమ లక్ష్యమని వ్యాఖ్యానించారు. లా పట్టభద్రుల్లో చాలా మంది సాంస్కృతిక, సైద్ధాంతిక మూలాలకు పూర్తిగా దూరంగా ఉంటున్నారని పేర్కొన్నారు. వారి ఆలోచన విధానంలో స్థిరత్వం, పరిపక్వత తీసుకురావడమే కాక మన కర్తవ్యాలు, కర్మ పట్ల అత్యంత అప్రమత్తంగా వ్యవహరించేలా సహజ సిద్ధమైన గొప్ప భారతీయ సంస్కృతి గురించి బోధించాలని నొక్కి చెప్పారు. అన్ని లా కాలేజీల్లో వీటిపై ప్రత్యేక కోర్సు ఉండేలా చర్యలు తీసుకోవాలి అన్నారు. పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ ప్రభుత్వంపై ప్రధాని మోదీ విరుచుకుపడ్డారు. మహిళలకు భద్రత కల్పించడంలో ఆమె విఫలమయ్యారని, టీఎంసీ ప్రభుత్వం సచివాలయం నుంచి నడవడం లేదని, దానిని గూండాలు, నేరగాళ్లు నడుపుతున్నారని ధ్వజమెత్తారు. మే 4న ఎన్నికల ఫలితాలు వచ్చాక వాళ్ల లెక్కంతా బయటకు తీస్తామని హెచ్చరించారు. ఆదివారం ఆయన ఎన్నికల సభల్లో ప్రసంగించారు. దేశ ఆర్థిక రంగంలో యూనిఫైడ్ కేవైసీ వ్యవస్థను తీసుకురావాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సూచించారు. ఈ ప్రయత్నానికి సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా నాయకత్వం వహించాలి అని ఆమె కోరారు.
సెబీ 38వ వ్యవస్థాపక దినోత్సవ సందర్భంగా ఆమె మాట్లాడారు. ప్రస్తుతం బ్యాంకులు, మ్యూచువల్ ఫండ్లు వంటి ప్లాట్ఫామ్లలో వినియోగదారులు మళ్లీ కేవైసీ వైపు చేయాల్సి వస్తుందని, ఈ ఇబ్బందిని తగ్గించేందుకు ఒకే విధానం అవసరమని తెలియజేశారు. అన్ని చోట్ల ఒకే కేవైసీ ఉండాలని తెలియజేశారు. ఇక ప్రస్తుత కేవైసీ విధానం వేర్వేరుగా ఉండడంతో వినియోగదారులకు అసౌకర్యం కలుగుతోంది అని, డిజిటల్ టెక్నాలజీ సహాయంతో సురక్షితమైన, సులభమైన, ఎక్కడైనా ఉపయోగించగల కేవైసీ వ్యవస్థ అవసరము అని నిర్మల అన్నారు. ఇది అమలైతే ప్రజలకు ఆర్థిక సేవలు మరింత సులభం అవుతాయని కేంద్ర మంత్రి తెలియజేశారు. భారీ స్కోర్లు లేవు, శతక బాదడాలు లేవు. అయినా ఆదివారం కోల్కతా నైట్ రైడర్స్, లక్నో సూపర్ జాయింట్స్ మధ్య జరిగిన మ్యాచ్ అభిమానులకు రూతులోగించింది. కేవలం 155 పరుగులను కాపాడుకోవడంలో కోల్కతా బౌలర్లు పట్టు వదలని ప్రదర్శన తాజా సీజన్కే హైలైట్గా నిలిచింది. అటు ఛేదన్లో తడబడుతూ ఓటమి దశగా సాగి ఆఖరి బంతికి సిక్సర్తో మ్యాచ్ను లక్నో సూపర్ ఓవర్కు మళ్లించింది. కానీ నరేన్ ధాటికి తొలి 3 బంతులకు ఒక్క పరిగే చేసి 2 వికెట్లు కోల్పోవడం, అటు మొదటి బంతినే 4గా మలిచిన కోల్కతా సూపర్ సంబరాల్లో మునిగిపోవడం చకచకా జరిగిపోయాయి.